హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి చిన్ను వ్లాగ్స్. ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ. ఈరోజు మనము పప్పాయ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాము. ఇది మా తోటలో కాసిన పప్పాయ అండి, ఫ్రెష్ది. దీన్ని నేను పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. అయితే దీంట్లో మనం షుగర్ వాడకుండా హనీతో చేద్దామండి, చూద్దాం ఎలా ఉంటుందో. పీసెస్ కట్ చేసి దాన్ని మిక్సీ బౌల్లో వేసాను. దాంట్లో ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసాను. దాంట్లోనే షుగర్ వేయకుండా నేను ఇక్కడ హనీతో చేస్తున్నాను. హనీ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. హనీ కూడా మేము బయట తీసుకొచ్చింది కాదండి, మా తోటలోనే ఒక చెట్టుకి తేనె తెట్టు పెట్టింది, దాని నుంచి తీసిన ఫ్రెష్ తేనె, ఫ్రెష్ పండుతో చేస్తున్నాను ఈ జ్యూసు. చాలా బాగా వచ్చింది. అవన్నీ మిక్సీ బౌల్లో వేసి మిక్సీ పడుతున్నానండి. పప్పాయ పీసెస్, హనీ, ఐస్ క్యూబ్స్, షుగర్ వాడట్లేదండి ఇక్కడ. అన్నీ ఫ్రెష్ వేయండి. చాలా స్వీట్గా ఉంటుంది, అసలు షుగర్ అవసరం లేదు, హనీ అవసరం లేదు. హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి హనీ ఉంది అని వేసాను, కానీ పప్పాయ అయితే చాలా స్వీట్గా ఉంటుంది. ఇదిగోండి మిక్సీ పట్టేశాను, జ్యూస్ రెడీ అయిపోయింది. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చే వరకు ఈవినింగ్ జ్యూస్ రెడీ చేసి పెట్టానండి. ఇదిగో రెడీ అండి పప్పాయ జ్యూస్. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ చూడండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.